చెందిన వైసీపీ కీలక నేత మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను పోలీసులు కడపకు తీసుకొచ్చారు. నిన్న ముంబై ఎయిర్పోర్ట్లో అహ్మద్ బాషాను అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ తెల్లవారుజామున కడపకు తీసుకొచ్చారు. ఇవాళ అహ్మద్ బాషాను కోర్టులో హాజరుపరచబోతున్నట్టు తెలుస్తోంది. అహ్మద్ బాషాపై కడప వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. కడప తాలూకా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో భాగంగా అతడిని అరెస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేందర్. గుడ్ మార్నింగ్ మాధవి. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా నిన్న ముంబైలో కడప పోలీసులు అదుపులోకి తీసుకుని ఇవాళ ఉదయం కడపకు తీసుకొచ్చారు. నగర శివారులో ఉన్నటువంటి డీటీసీలో ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. మరి కాసేపట్లో కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ కానీ లేదంటే తాలూకా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి ఇక్కడ విచారణ చేసిన అనంతరం కోర్టులో కూడా ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా అహ్మద్ బాషా పైన ఉన్నటువంటి అభియోగాలు 2022 సంవత్సరంలోనే కడప పోలీస్ స్టేషన్ లో 402/2022 కేసు నమోదైంది. ఈ కేసులో అహ్మద్ ముక్తార్ బాషా అన్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన ల్యాండ్ డిస్ప్యూట్ లో నేరుగా తను ప్రమేయం ఉండడంతో పాటు తన అనుచరులతో అక్కడికి వెళ్లి దౌర్జన్యం చేసినటువంటి అభియోగాలు ప్రధానంగా అహ్మద్ బాషాపై ఉన్నాయి. అలాగే ఆ కేసుతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే మాధవిరెడ్డి అప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ గా కొనసాగేవారు. ఆమె పైన అలాగే తన భర్త శ్రీనివాసరెడ్డి పోలిట్ బ్యూరో మెంబర్ ఇద్దరిపైన కూడా ఇష్టానుసారంగా దుర్భాషలాడడంతో పాటు బూతులు తిట్టినటువంటి విషయంలో కూడా ఇతని పైన కేసు నమోదు చేశారు. రీసెంట్ గా కడప పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా పోలీస్ స్టేషన్ లో 323, 324, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. ఇప్పటికే తన మీద లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో ముంబై ఎయిర్పోర్ట్ నుంచి సమాచారం అందుకున్నటువంటి కడప పోలీసులు అక్కడికి వెళ్లి తనను తీసుకొచ్చి ఇక్కడ ప్రస్తుతం విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో కడప కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. వైసీపీకి చెందినటువంటి శ్రేణులందరూ కూడా కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఒక్కొక్కరిగా చేరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే తమకు చెందినటువంటి నేత సోదరిని అరెస్ట్ చేయడంతో అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాధవి. ఓకే, థాంక్యూ సురేందర్.